ఇయర్ ఎండ్ అయిపోతుంది అంటే అందరూ ఆలోచించే థింగ్ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం ఇయర్ అంతట్లోని మీ గురించి ఆలోచించే ఒక్క మూమెంట్ అయితే వచ్చి ఉంటుంది కదా. మన వీడియోలో చాలాసార్లు చాలా ఎక్కువగానే మాట్లాడాను, కానీ ఈ టైప్ అయితే నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇవాళ ఎందుకో మాట్లాడాలి, చెప్పాలి అని అనిపిస్తుంది అనమాట. ఈ ఇయర్ ఎండ్ చేసే లోపుగా ఈ ఇయర్లో మీరు అనుకున్నది చేశారా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తారా, ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న ప్లాన్స్ కన్నా ఈ ఇయర్ అంతట్లోని మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ మీకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉందా లేదా అన్నదైతే మాత్రం ఖచ్చితంగా థింక్ చేయడం మర్చిపోతే. ఎందుకంటే ఈ ఇయర్ కానీ మీరు అనుకున్నట్టుగా హ్యాపీగా లేకపోయిందంటే నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీరు అనుకున్నట్టుగా హ్యాపీగా ఉండడానికి చూడండి. ఎందుకంటే అలా అయితేనే మీరు హ్యాపీగా ఉంటేనే మీరు అనుకున్న గోల్స్కి మీరు రీచ్ అవ్వగలరు, మీరు అనుకున్న దానికోసం మీరు పరిగెత్తగలరు. ఆ పరిగెత్తే క్రమంలోని మీరు హ్యాపీగా లేరు, మీరు అనుకున్నట్టుగా లేరు అని అంటే అవన్నిటి కోసం పరిగెత్తి మీ లైఫ్ అంతా అలసిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళి చూసినా ఆ హ్యాపీ మూమెంట్స్ని అయితే మాత్రం మళ్ళీ తీసుకుని రాలేం కదా. నాకు తెలిసి మన ఇండియన్స్ అంతా కూడా మన కోసం బ్రతికేదానికన్నా పక్కోళ్ళ కోసం బ్రతుకుతూ ఉంటాం కదా. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అందరినీ ఇంప్రెస్ చేయాలి అన్నట్టుగా. అలా కాకుండా మన కోసం మనం బ్రతికితే బాగుంటుంది కదా.